సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా గురుకుల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డి మళ్లీ గెలుస్తానని శపథాలు చేస్తున్నారని, ఆయన గెలవరని తెలియజేశారు. ఇక కమిషన్లు తీసుకోవడం, చిల్లర మాటలు మాట్లాడడం తప్ప రేవంత్కు ఏమీ తెలియదని ఈ సందర్భంగా హరీష్ రావు విమర్శించారు. తండ్రి లాంటి కేసీఆర్ను అలా అనడం సరికాదన్నారు ఆయన. నువ్వేమో విద్యాశాఖ మంత్రి, నేను ఉద్ధరిస్తా, నాకు విద్య మీద ప్రేమ, పేదలంటే ప్రేమ అన్నావు. ఏం ప్రేమ నీది? 4 నెలలకెళ్ళి మెస్ బిల్ ఇవ్వకపోవడం, 4 నెలల నుంచి కటింగ్కో, కొబ్బరి నూనెకో, కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ? అంటే నీకు తొండల లాగులు జరుగుతూ లేడనా? నీ లాగులు టైం వస్తుంది బిడ్డ. నువ్వేదో బిర్ర వీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకట కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్టలే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. వీళ్ళకి ఆ పిల్లలకు ఓ బ్లాంకెట్ లేదు, వేడి నీళ్ళు లేవు, కాస్మెటిక్ ఛార్జెస్ లేవు, 4 నెలలకెళ్ళి మెస్ బిల్లు లేదు. ఆ పిల్లల్ని ఇంత గోసపెడుతున్నావు. ఇది పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నీ శాఖ కిందికే వస్తుంది. నీ శాఖలోనే ఇంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే నేను అడిగేటోడు లేడనుకుంటున్నావా? నీ లాగులో తొండలు జరగొట్టేటోడు లేడనుకుంటున్నావా? నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? మాట అనేది గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు గౌరవం తప్పినప్పుడు, నువ్వు విలువలు లేకుండా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే పద్ధతిలో మాట్లాడవలసి వస్తుందనే విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా తెలంగాణ తెచ్చి